90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. సింగనమల రమేష్ బాబు గారు స్టార్ హీరోస్ తోటి సినిమాలు చేసినా కూడా నాకు నష్టమే వచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రెస్ మీట్లో ఒకటి చెప్పడం జరిగింది. ఏం జరిగింది వాటికి సంబంధించినటువంటి అంటే మీరు చూసుంటారని అనుకుంటున్నాను. 2010లో ఒక 2 అద్భుతమైన సినిమాలు వచ్చాయండి. ఒకటి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గారు. పవన్ కళ్యాణ్ గారితో కొమరంపులి, మహేష్ బాబు గారితో అద్భుతమైన సినిమా కలేజా. బహుశా ఈ సినిమాలు అందరికీ తెలుసు, ఎందుకంటే రిపీట్గా మనం ఈ వీడియోలో మన టీవీలో రావడం వల్ల చాలామందికి పరిచయం ఆ సినిమా. కానీ అప్పట్లోనే ఒక్కొక్క సినిమాకి 50 కోట్ల పైబడి పెట్టుబడి పెట్టి తర్వాత అనుకున్న సమయానికి సినిమా పూర్తి కాకపోవడం వల్ల భారీ నష్టాలను చవిచూసి పూర్తిగా సినిమా రంగం నుంచి పూర్తిగా వెళ్ళిపోయినటువంటి ఒక వ్యదార్థ గాథ, ఒక ఫెయిల్యూర్ పర్సన్ చెప్పుకోవచ్చు. అతనే సింగనమల రమేష్ బాబు. ఈ 2 సినిమాలకు కూడా ప్రొడ్యూసర్ ఆయనే. అయితే సినిమాలు అందరికీ తెలుసు, సింగనమల రమేష్ బాబు గారు చాలా మంది తక్కువ మంది తెలుసు. ఈనాటి ఉన్నటువంటి యూత్కి చాలా మంది తక్కువ తెలుసు. కానీ నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా మహేష్ బాబు గారిని ఉద్దేశిస్తూ కొన్ని మాట్లాడడం కూడా జరిగింది. ఏమిటి ఈ కథ? సింగనమల రమేష్ బాబు గారు ఎవరు, అసలు ఏమిటి సినిమా, ఈ కథా చిత్రం ఏంటి, అసలు ఈ కథ పుట్టుపూర్వతలు ఏమిటి సినిమా కథ కాదండి, యాక్చువల్గా ఈయన సింగనమల రమేష్ బాబు గారు ఏమిటి చరిత్ర అని చాలా మందికి తెలుసు. సింగనమల రమేష్ బాబు గారు ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేస్తూ వేరే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా, అంటే వివాదాస్పద ఒక స్థలాన్ని ఆక్యుపై చేయడం వల్ల సుమారుగా 75 రోజుల పాటు జైల్లో మగ్గి ఆ తర్వాత కోర్టు కేసుల్లో నలిగి 14 ఏళ్ల తర్వాత ఈరోజు క్లీన్ చిట్గా జనవరి 30 తీర్పిచ్చిన తర్వాత నిన్న ఫిబ్రవరి 5వ తారీఖు నాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన చరిత్ర ఏంటని చెప్పుకోవడం జరిగింది. నేను మళ్ళా తన సినిమాలు తీస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈనాటి కొత్త ప్రొడ్యూసర్లు, సినిమా రంగంలో కొత్తగా వచ్చే వాళ్ళకి నిజంగా సింగనమల రమేష్ బాబు గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎటువంటి తప్పిదాలు చేయడం వల్ల కెరీర్ ఎలా స్పాయిల్ అయిపోతుంది, ఏవి చెయ్యాలి, ఎలాంటివి చేయకూడదు, సింగనమల రమేష్ బాబు గారి మాటల్లో చెప్పాలి అంటే ఈ విషయం నేను ఏం చెప్పారంటే, నిన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న మాటలు, నేను 2010లో 2 సినిమాలు తీశాను. అయితే ఆ సమయానికి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఏర్పాటు చేసే ప్రజారాజ్యం పార్టీలో చాలా బిజీ షెడ్యూల్లో ఉండిపోవడం వల్ల తన సినిమాకి అనుకున్న టైంకి ఇన్ టైంలో పూర్తి చేయకపోవడం వల్ల నేను భారీ నష్టాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీసి అద్భుతమైన హిట్ డైరెక్టర్ అనిపించుకున్నటువంటి ఎస్జే సూర్య అంటే ఖుషి సినిమా వచ్చింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎస్జే సూర్య కాంబినేషన్ లో అప్పటికే వచ్చిన ఖుషి సినిమా సక్సెస్ అవడం వల్ల వాళ్ళిద్దరు కాంబినేషన్ తో బాగుంటుందని చెప్పి మరలా నాకు పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఎస్జే సూర్య గారి టైం ఇస్తే వాళ్ళిద్దరితో ఒక బ్లాక్ బస్టర్ తీయడం ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. ఆ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో రాలేదు. బికాస్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో తన యొక్క రెగ్యులర్ షెడ్యూల్ ఉండడం వల్ల నా సినిమాకు అనుకున్న సమయాన్ని కేటాయించకపోవడం. అప్పట్లో సినిమా తీయాలంటే సుమారుగా 9 నెలల నుంచి 10 నెలలు పట్టేది, ఏడాది పట్టేది. అటువంటి సమయంలో ఈయన నాకు షెడ్యూల్ టైం ఇవ్వకపోవడం వల్ల నేను ఫెయిల్యూర్, భారీ నష్టాన్ని తీసుకున్నానని చెప్పారు. అట్ ద సేమ్ టైం మహేష్ బాబు గారి విషయానికి వచ్చినట్లయితే మహేష్ బాబు గారు అప్పటికే అతడైన సినిమా తీసి అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అట్ ద సేమ్ టైం మహేష్ బాబు గారు కాంబినేషన్ వచ్చినటువంటి ఒక హిట్ కాంబినేషన్ తోటి, అంటే ఆ సినిమా యాక్చువల్గా జైవేరి వాళ్ళది, అంటే మురళీమోహన్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా అది. సో ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో కానప్పుడు కూడా పబ్లిక్ టాక్ చాలా ఎక్కువగా వచ్చిన ఉద్దేశంతో మరలా నేను మహేష్ బాబు గారితో ఒక అద్భుతమైన కథతో తీసుకొచ్చాను. ముఖ్యంగా కలేజా సినిమా. ఆ కలేజా సినిమాకి నేను భారీగా పెట్టుబడులు పెట్టాను. యాక్చువల్ నా స్థాయికి మించి కూడా నేను అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా అనుకున్న సమయానికి సినిమా కాకపోవడం వల్ల నేను చాలా నష్టాలు చవిచూచాయి. ముఖ్యంగా ఈ విషయంలో శ్రీ కళ్యాణ్ గారు ఆ రోజు నేను నష్టాలు ఉండిపోయి నేను ఇంకా రోడ్డున పడే పరిస్థితి ఉండేటప్పుడు శ్రీ కళ్యాణ్ గారు, ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్ గా వచ్చి ముఖ్యంగా నా దగ్గర ఉన్నటువంటి నా ఆస్తుల్ని, ప్రాపర్టీని, నాకున్నటువంటి ఫైనాన్షియర్స్, నాకున్నటువంటి ఎవరైతే ఎగ్జిబిటర్స్ ఉంటారో వాళ్ళందరితో మాట్లాడి ఆ అమౌంట్ వాళ్ళతో పెట్టించి నా పెట్టుబడులే మరలా నా చేత ఆయన మధ్యవర్తిత్వం వహించి సినిమా రిలీజ్ చేశారు. బట్ అనుకోని స్థాయిలో నేను సినిమాలో హిట్ కాకపోవడం వల్ల నాకు 14 ఏళ్ల క్రితమే సుమారుగా 100 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్తూ ఆయన మరొక విషయం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 సినిమాలు ఫెయిల్ అవడం, అట్ ద సేమ్ టైం ఆయనకి చెన్నైకి దగ్గరగా ఉన్నటువంటి మహాబలిపురంలో ఆయనకు ఒక 10 ఎకరాల స్థలాన్ని ఈ యొక్క సినిమాకి పెట్టుబడి పెట్టే రీత్యా కొంతమంది ఫైనాన్షియల్ దగ్గర ఒకరికి తెలియకుండా ఒకరికి సుమారుగా 25 మందికి సేమ్ ప్రాపర్టీని అమ్మారని చెప్పి ఉద్దేశంతో ఈయనని అనుకున్నటువంటి కేసులు ఇరికించి చాలా రకాలుగా హింసలు పడ్డారు అప్పట్లో ముఖ్యంగా సింగనమల రమేష్ బాబు గారు. దీనికి సంబంధించి ఆయన ఒక 75 రోజుల పాటు కూడా ముఖ్యంగా జైలు జీవితాన్ని కూడా గడిపి వచ్చారు. తర్వాత రీసెంట్ గా మన జనవరి 30, 2025లో
ఈ కేసు నుంచి ఆయనకు పూర్తిగా రిలీఫ్ ఇస్తూ ఆయన కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఆయన రోజు నిన్న ప్రెస్ మీట్ పెడుతూ నేను మరలా ఇదే రంగం నాకు తెలుసు, సినిమాలో నేను ప్రొడ్యూస్ చేస్తాను, కొత్త సినిమాలు తీస్తాను, పెద్ద హీరోలతో తీస్తాను, అదేవిధంగా చిన్న హీరోలో కొత్త కథ నేను కథ అనేది నాకు అక్కడ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి, నేను ఖచ్చితంగా కొత్త సినిమాలు తీస్తానని చెప్తూ ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఆయన కూడా రావడం మంచిదే, ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఒక మంచి లైఫ్ని డీల్ చేసిన వ్యక్తి వస్తే మంచి సినిమాలు వస్తాయి. కానీ ఈయన యొక్క ఏదైతే ఈయన చెప్పినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పదంగా ఆయన మాట్లాడతాను, ఎందుకంటే ఒక అగ్ర హీరోల మీద ఆయన చేసిన వ్యాఖ్యల్ని మాట్లాడడం వివాదాస్పదంగా మాట్లాడతాను. సో దీనికి సంబంధించి సింగనమల రమేష్ బాబు గారు తన కెరీర్ లో అంటే ఎదుగుతున్న తరుణంలో ఆయన చేసినటువంటి తప్పులు అంటే ఎవరి సింగనమల రమేష్ బాబు గారిని మరి కాస్త తరచు చూస్తే మనకి తెలిసిన విషయం ఏంటంటే సింగనమల రమేష్ బాబు గారు ఈ 2 సినిమాల కన్నా బిఫోరే ఆయన సినిమాకి ఎగ్జిబిటర్ గా పనిచేసే సందర్భాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఒక ఫైనాన్షియల్ గా కూడా పనిచేయడం జరిగింది. ఫైనాన్షియల్గా అంటే యాక్చువల్గా ఫైనాన్షియల్స్ ఎలా ఉంటారంటే ఒక సినిమాకి చేసిన ప్రొడ్యూసర్కి డబ్బులు కావాలనుకుంటే, ముఖ్యంగా ప్రొద్దుటూరు వాస్తవ్యులు, నేను మీడియా ముఖంగా కూడా చెప్తున్నాను, చాలా సినిమాలకి ఫైనాన్షియల్స్గా పొద్దుటూరు వాళ్ళు ఉంటారు. ఈ పొద్దుటూరు ఎలా ఉంటారంటే సినిమాకి భారీ స్థాయిలో ఈ పెట్టుబడులు పెడతారు వాళ్ళందరూ కూడా. అందులో ఆ క్రమంలోనే సింగనమల రమేష్ బాబు గారు కూడా ఒక సినిమా తీసే క్రమంలో ఈయన కూడా ఫైనాన్షియల్స్గా కొన్ని సినిమాలకి ఈయన పంచడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర్తో తీసినటువంటి మా అన్నయ్య సినిమా, అదేవిధంగా రవితేజ గారితో తీసినటువంటి వీడే అన్నటువంటి ఒక సినిమా 2003లో రిలీజ్ అయినాయి. ఈ సినిమాలకి ఆయన ఫైనాన్షియల్స్గా కూడా పనిచేయడం జరిగింది. అటువంటి క్రమంలో ఏం చేశారంటే ఫైనాన్షియల్స్గా ఉన్నప్పుడు ఈయన కొన్ని తెలియకుండానే కెరీర్లో కొన్ని చిన్న చిన్న తప్పులు అంటాను నేను ఆ విషయం. అంటే ఈయన మీద చాలా రౌడీ షీట్ నమోదైంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి ప్రాపర్టీస్ డబ్బులు తీసుకొని ఆ ఇన్ టైంలో వాళ్ళు పేమెంట్ చేయకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా ఈయన జప్తు తీసుకొని తన అనేక రకాలుగా తీసుకొచ్చారని చెప్తూ ఈ కేసుకు సంబంధించి ఏదైతే మహాబలిపురంలో ఉన్నటువంటి ప్రాపర్టీకి సంబంధించి ఏదైతే కేసు వచ్చిందో ఆ కేసుకు సంబంధించి అప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం నేను చెప్పేది 14 ఏళ్ల క్రితమే ఈయనగా 208 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి అప్పుడు మనకి కోర్టు కూడా అధికారిక లెక్కల ప్రకారం కూడా తెలియపరిచింది. అంటే 14 ఏళ్ల క్రితమే 208 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ ఓనర్, అంటే ఒక అసెట్స్ ఉన్నటువంటి వ్యక్తి తర్వాత 14 ఏళ్ల పాటు తెర మరుగైపోయి, తెరపైన పెద్ద అగ్రహీరులతో పనిచేసినప్పుడు కూడా తెర మరుగైపోవడానికి ఆయన చేసిన చిన్న చిన్న తప్పులైతే కారణం. అయితే ఏదేమైనప్పటికీ సింగనమల రమేష్ బాబు గారికి ఆ టైంలో శ్రీ కళ్యాణ్ గారు ఆయన సపోర్ట్ చేయడం, ఆయన చెప్పిన మాటలు అంటే మనం చూసినటువంటి కొంతమంది సినిమా ప్రముఖులతో మనం మాట్లాడినప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే శ్రీ కళ్యాణ్ గారు ఒక విధంగా ఆయనకి మంచి చేశారు. ఆ సినిమా రిలీజ్ అవడంలో శ్రీ కళ్యాణ్ గారు కూడా కొంత హస్తం ఉంది అనుకుంటారు. బట్ నిజాలు అన్నవి తర్వాత సినిమా ప్రముఖులే మిగిలిన విషయాలు తెలియపరచాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆయన క్లీన్ చిట్గా ఈరోజు కోర్టు నుంచి నిర్దోషిగా ఎటువంటి సొల్యూషన్ క్లియర్ అయిపోయి ఆయన నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కొత్త దర్శకులకు కావచ్చు, లేకపోతే కొత్త హీరోలకు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి సినిమాలు వస్తేనే మనం ఆశిద్దాం. నాగరాజు గారు డెఫినెట్గా అండి, 2 స్టార్ హీరోలతో కలిసి పనిచేసినటువంటి ఒక ప్రొడ్యూసరు ఇవాళ బయటకు వచ్చి ఒక వేదికని క్రియేట్ చేసి నేను ఇది అని చెప్పేసి చెప్పుకోవడంలో దానికి సంబంధించినటువంటి రకరకాల కథనాల్లో ఏం జరిగింది అనేటువంటి దాని మీద మీరు చెప్పడం జరిగింది. ఫర్దర్గా అయినా సరే మంచి సినిమాలు చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చాలగారు రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.